హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనము స్వీట్ షాప్ స్టైల్ పల్లి పకోడీ చేసుకోబోతున్నాం. అది మన చింతల్లి వంటిల్లులో. కావాల్సిన పదార్థాలు: పల్లి 1 కప్పు వేసుకుందాం, పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, పసుపు చిటికెడు, సాల్ట్ టేస్ట్ కి తగినంత సుమారు 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. జస్ట్ వాటర్ ఇలా 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 చిలకరించుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోకుండా లూజ్ గా కలుపుకుంటే ఈ పల్లీకి మసాలా పట్టదండి. అందుకోసం మనము కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అందుకే చూసి చిలకరిస్తూ వాటర్ కలుపుకుంటూ ఉండాలి. ఒక లైట్ గా ఒక 2-3 డ్రాప్స్ పడుతుంది అంతే. ఇట్లా మంచి కలుపుకుంటే అప్పుడు ప్రతి పల్లీకి మసాలా పడుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేయించుకోవడానికి రెడీ అయిపోయింది. పల్లీ పకోడీ కోసం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. పల్లీ పకోడీ వేయించుకోవాలనుకుంటే ముందుగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా పల్లీ వేస్తే ఆయిల్ అంతా పల్లీకి పట్టేస్తుందండి. నూనె కాగిద్ది కదండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు పకోడీ వేసుకుందాం. పల్లీ పకోడీ స్లోగా. కలర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కలర్ యూజ్ చేయట్లేదు. వేయగానే కదిలించకండి, అలానే వదిలేయండి. ఎంతకి కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు కలపండి. ఇంకా కొంచెం లైట్ గా వేగితే తీసేయండి. పల్లీలే ముందుగా మనం వేయించుకోవాల్సిన అవసరం లేదండి, పచ్చి పల్లీలే వేసుకోవాలి. సో వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఇంట్లోనే ఇంత సింపుల్ గా ఈజీగా మనం పల్లీ పకోడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్ అండి. చాలా పిల్లలకి ది బెస్ట్ స్నాక్స్ అండి. ఇది చాలా బలం కూడా పల్లి.